బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఫ్రాంపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంలో విచారణ జరిగింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. 4 వారాల సమయం కావాలన్న స్పీకర్ తరపు న్యాయవాది కోరారు. 2 వారాల్లో మిగతా ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురిపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఇదే చివరి అవకాశమని సుప్రీంకోర్టు తెలిపింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంలో విచారణ జరిగింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. 4 వారాల సమయం కావాలన్న స్పీకర్ తరపు న్యాయవాది కోరారు. 2 వారాల్లో మిగతా ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురిపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఇదే చివరి అవకాశమని సుప్రీంకోర్టు తెలిపింది. బీఆర్ఎస్ ఫ్రాంపు ఎమ్మెల్యేల కేసులో అయితే సుప్రీంలో విచారణ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే తదుపరి విచారణ అయితే సుప్రీంకోర్టు 2 వారాలకు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. సో వాయిదా వేయడాన్ని ఎలా చూడాలి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంపై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈరోజు మరొకసారి విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఇప్పటివరకు 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకరు తుది నిర్ణయం తీసుకుని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కొంత 4 వారాల గడువు కావాలంటూ కూడా మరొకసారి అటు స్పీకర్ తరపు న్యాయవాదులు అంటే ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభిషేక్ సింఘి ఈరోజు సుప్రీంకోర్టుకు దృష్టి తీసుకున్నారు. కానీ ఇప్పటికే అనేక సార్లు సమయం ఇచ్చాము, ఇంకా ఎందుకు మీకు సమయం కావాలంటూ కూడా సుప్రీంకోర్టు కొంత తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా 2 వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలి. మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలు ఏదైతే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, కడెం శ్రీహరి కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి కావచ్చు, సంజయ్ కావచ్చు, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో 2 వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్కి మరొకసారి సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లో మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మాత్రం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారిని క్లీన్ చిట్ ఇచ్చినాం. వారికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు సమర్పించారు. మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా 2 వారాల్లో తుది నిర్ణయం ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్కి 2 వారాలకు అవకాశం ఇచ్చింది. మరి 2 వారాల్లో మరి సమర్పిస్తారా లేదా మరికొంత సమయం తీసుకుంటారు. ఎందుకంటే ఈ 3 కూడా అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు కడెం శ్రీహరి కావచ్చు, సంజయ్ కావచ్చు, ఈ దానం నాగేందర్ విషయంలో మాత్రం చాలా క్లియర్గా అతను పార్టీ మారాను, అతను కాంగ్రెస్లోనే ఉన్నారంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు మీడియా ముఖంగా కూడా మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. కాబట్టి అతని విషయంలో ఖచ్చితంగా వేడిపడే అవకాశం ఉన్నది. మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందనేది పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంతో పాటు మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి సంబంధించిన విషయంలో కూడా తీర్పు ఎలా ఉంటుంది అనేది మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. మరోవైపు సంజయ్ విషయంలో మాత్రం ఇప్పటివరైతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతని విచారణకు సహకరించారు. అతని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయింది. కేవలం 2 మాత్రమే కడెం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటివరకైతే స్పీకర్ ముందుకు హాజరు కాలేదు. మరోవైపు క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కాలేదు. వారు ఎక్కడ కూడా అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. కాబట్టి ఈ 2 విషయంలో సంబంధించిన విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.